నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటకలో యథేచ్ఛగా తుంగభద్ర జలచౌర్యం. ఎగువ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంటల సాగు. తెలుగు నేలపై ఎండుతున్న వేలాది ఎకరాలు. ప్రాణహిత పరిధిలోని తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తుపై నేడు కీలక భేటీ. మహారాష్ట్ర ప్రతినిధులతో చర్చలు జరపనున్న తెలంగాణ అధికారులు. సాయంత్రం ఢిల్లీకి ముఖ్యమంత్రి కేసీఆర్. రేపు నీతి ఆయోగ్ ఉపసంఘం సమావేశానికి హాజరు. ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వ ప్రణాళికలు. 3,900 కోట్లతో విశాఖ చెన్నై కారిడార్ పరిధిలో రహదారుల విస్తరణ. అల్పాదాయ వర్గాలకు ఇళ్ల నిర్మాణంపై కేంద్రం కసరత్తు. రేపు జాతీయ స్థాయిలో వర్క్షాప్. తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై ఆసక్తి. పాక్ నుంచి 15 ఏళ్ల తర్వాత స్వదేశానికి రానున్న గీత. సొంత కుటుంబాన్ని కలుసుకోనున్న మూగ బధిర యువతి. ఏర్పాట్లు చేసిన విదేశాంగ శాఖ. ఐరోపాకు వెల్లువెత్తుతున్న శరణార్థులు. నియంత్రణకు సభ్య దేశాల చర్యలు. పడవ ప్రమాదంతో లిబియా తీరానికి కొట్టుకొచ్చిన 43 మృతదేహాలు. కర్ణాటక జలచౌర్యానికి అంతే ఉండటం లేదు. ఇప్పటికే కృష్ణానదిపై ఎడాపెడా ఆనకట్టలు నిర్మించిన ఎగువ రాష్ట్రం తాజాగా తుంగభద్ర నీటిని అడ్డుకుంటోంది. ఫలితంగా అక్కడ సిరులు పండిస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో వేలాది ఎకరాలు సాగుకు నోచుకోక బీడు భూములను తలపిస్తున్నాయి. తుంగభద్ర నీటి విషయంలో తెలుగు రాష్ట్రాలకు కర్ణాటక చేస్తున్న అన్యాయంపై ఈటీవీ ఈనాడు జరిపిన పరిశీలనలో అనేక చేదు నిజాలు బయటపడ్డాయి. తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎగువన ఉన్న కర్ణాటక పచ్చని పైర్లతో కళకళలాడుతుంటే తెలుగు రాష్ట్రాలు మాత్రం సాగుకు నోచుకోక పంట పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. పొరుగు రాష్ట్రం ఆగడాల వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. దిగువకు రావాల్సిన నీటిని కర్ణాటక ప్రభుత్వం, అక్కడి రైతులు, ప్రైవేటు వ్యక్తులు ఏ విధంగా గండికొడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది ఈటీవీ ఈనాడు. బళ్ళారి సమీపంలోని సుగూరు, కంచెనగుడ్డ సమీపంలోని విద్యుదుత్పత్తి కేంద్రాలకు నీటిని తరలించేందుకు అక్కడి ప్రభుత్వం పెద్ద ఎత్తున అడ్డుకట్టలు వేసింది. వర్షాకాలంలో వచ్చే ప్రవాహాన్ని జల విద్యుత్ కేంద్రాల ద్వారా కట్టడి చేస్తోంది. జలాశయం దిగువన ఎక్కడా కట్టడాలకు అధికారికంగా అనుమతి లేదు. ఈ నిబంధనల్ని విస్మరించిన ఎగువ రాష్ట్రం 5 చోట్ల ఆనకట్టలు నిర్మించి పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేస్తోంది. నదీ ప్రవాహంలో కనీసం 10,000 క్యూసెక్కులు ఉన్నప్పుడు మాత్రమే విద్యుదుత్పత్తి చేయాలన్న నిబంధనను తుంగలో తొక్కి ప్రైవేటు విద్యుత్ కేంద్రాల ద్వారా నీటిని నిలువరిస్తోంది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి విడుదలయ్యే నీరు రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ కు చేరాలంటే వారం రోజులు పడుతోంది. మధ్యలో ఉన్న ఆనకట్టలు, విద్యుదుత్పత్తి కేంద్రాల వల్ల అది మరింత ఆలస్యమవుతోంది. కర్ణాటక హోస్పేట సమీపంలోని తుంగభద్ర జలాశయం నుంచి 17.43 టీఎంసీల నీరు తెలుగు రాష్ట్రాల్లోని ఆర్డీఎస్, సుంకేసుల జలాశయాలకు విడుదల కావాలి. 3-4 దశాబ్దాలుగా ఇది ఆచరణకు నోచుకోవడం లేదు. రాష్ట్రానికి రావాల్సిన 7 టీఎంసీల కోసమే ఎదురుచూపులు తప్పడం లేదు. ఆర్డీఎస్ కింద తెలంగాణ పరిధిలో 87,400 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ పరిధిలో 2,65,000 ఎకరాల ఆయకట్టుకు నీరందాలి. తెలంగాణలో ఏటా 25,000 ఎకరాలకు కూడా సాగవడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. హోస్పేట నుంచి సిరిగుప్ప వరకు సుమారు 80 కిలోమీటర్ల మేర తుంగభద్ర నది పరివాహకంలో అక్కడి రైతులు భారీగా సేద్యం చేస్తున్నారు. ఎటు చూసినా పచ్చని పైర్లు, పంట కాల్వలతో ఆయా ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. ఒక్క సిరిగుప్పలోనే 80 బియ్యపు మిల్లులున్నాయంటే అక్కడ పంటలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది. కంపిలి సమీపంలో రైతులు ఏకంగా 40 అశ్వసామర్థ్యం ఉన్న మోటార్లు బిగించి తుంగభద్ర నీటిని వాడుకుంటున్నారు. ఇందుకు కర్ణాటక సర్కారు పూర్తిగా సహకరిస్తోంది. యథేచ్ఛగా జలచౌర్యం చేస్తున్న రైతులు మొదటి పంటను కోసి రెండో పంట వేసేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రైవేటు వ్యాపారులు కూడా తుంగభద్ర జలాశయానికి 60 కిలోమీటర్ల దూరంలో మోటార్లతో మననీటిని కాజేస్తున్నారు. తుంగభద్ర నుంచి నదికి వస్తుంది. నది నుంచి మాకు మోటార్లు అవి పట్టుకొని డంప్ చేసుకుంటాం వాటర్. ఈ పంట వచ్చి 40 నుంచి 45 దాకా వస్తున్నాయి. మా ఏరియాలో 10,000 ఎకరా అబోవ్ ఉంది. మా కెంచన్గుట్ట సరౌండింగ్ వాటర్ నది నుంచి వస్తాయి. పంప్సెట్ నుంచి పంప్సెట్ వేసుకుంటాం. అందరు రైతుల్లో ఒక 350 ఎకరాలు ఒక పంప్సెట్ వేసుకుని వాటి నుంచి తీసుకుంటాము. అది 50 హెచ్పీ 2 పెట్టాము. HDLT లైన్ తీసుకున్నాము. ఒక్కొక్క పంప్ సెట్కి ఒక ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఒక లిఫ్ట్కి ఒక ట్రాన్స్ఫర్ ఉంటుంది ఒకటి.
తుంగభద్ర నీటికి ఎగువన అడ్డుకట్టలు వేయడం వల్ల మహబూబ్ నగర్ జిల్లాలోని రాజోలి, తూర్పుగార్లపాడు, బుడమర్సు వంటి 10 ఎత్తిపోతల పథకాలకు నీటి కొరత ఏర్పడింది. కర్నూలు జిల్లా కోస్గి మండలం నుంచి కర్నూలు వరకు 4 నియోజకవర్గాలు ఎడారిగా మారిపోయాయి. సాగునీటి అవసరాల కోసం తెలుగు రాష్ట్రాలు కలిపి ఇస్తున్న ఇండెంట్ నీళ్లు కూడా కర్ణాటక పరమే అవుతున్నాయి. ఆర్డీఎస్, సుంకేసుల జలాశయాల్లో భారీ నీటి నిల్వలకు అవకాశం లేకపోవడాన్ని కర్ణాటక అందిపుచ్చుకుంటోంది. ఇకనైనా కర్ణాటక అక్రమాలకు అడ్డుకట్ట వేయకపోతే తుంగభద్ర పరిధిలో తెలుగు రాష్ట్రాలు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల జలాశయం పనులను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం మహారాష్ట్రకు చెందిన నీటిపారుదల అధికారులతో హైదరాబాద్లో నేడు కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఎర్రమంజిల్లోని జలసౌధలో జరగనున్న ఈ సమావేశానికి మహారాష్ట్ర చీఫ్ ఇంజనీర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. తెలంగాణ తరపున ఈఎన్సీ మురళీధర్, ప్రాణహిత చేవెళ్ల చీఫ్ ఇంజనీర్ హరిరాం, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్రావు పాల్గొంటారు. ప్రాణహితపై ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో నిర్మించే బ్యారేజీ ఎత్తును తగ్గించే ప్రసక్తే లేదని మహారాష్ట్ర అధికారులకు తెలంగాణ అధికారులు స్పష్టం చేసే అవకాశం ఉంది. 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే తమ భూభాగం ముంపునకు గురవుతుందని, అది ఆమోదయోగ్యం కాదన్న మహారాష్ట్ర అభ్యంతరాలతో కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలనే నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. దీనిపై మహారాష్ట్ర నిర్ణయం కోసం ఇవాళ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీలో బ్యారేజీ ఎత్తుపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర అంగీకరించకపోతే 148 మీటర్ల ఎత్తులో ఆదిలాబాద్ జిల్లాలో 156,000 ఎకరాల సాగు కోసమే నిర్మాణం చేయాలని యోచిస్తోంది. తెలంగాణ రాష్ట్ర రుణ పరిమితి పెంపే ప్రధాన ఎజెండాగా ముఖ్యమంత్రి కేసీఆర్ 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు సంబంధించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమన్వయకర్తగా ఏర్పాటైన నీతి ఆయోగ్ ఉపసంఘం మంగళవారం నిర్వహించే సమావేశంలో పాల్గొనేందుకు కేసీఆర్ ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ఉపసంఘం తన నివేదికను సిద్ధం చేయగా కొన్ని మార్పులు చేర్పులు చేయాలన్న ప్రధాని మోదీ సూచన మేరకు మంగళవారం మరోసారి సమావేశం కానుంది. అనంతరం నివేదికను ఖరారు చేసి ప్రధానికి సమర్పించనుంది. ఈ ఉపసంఘం నివేదికలో తెలంగాణకు సంబంధించిన అంశాలకు చోటు దక్కే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న విధంగా రాష్ట్ర రుణ పరిమితి పెంపు అంశాన్ని చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఉపసంఘ సమావేశం అనంతరం కేసీఆర్ ప్రత్యేకంగా ప్రధాని మోదీని కలిసి విభజన చట్టంలోని హామీ అమలు, ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితి పెంపు అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు కేంద్ర మంత్రులతోనూ సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సుదీర్ఘమైన తీరం వెంబడి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. పరిశ్రమలకు అవసరమైన మౌలిక వస్తువుల కల్పనలో భాగంగా రహదారులను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్లో రహదారులను 3,900 కోట్ల రూపాయల ఖర్చుతో విస్తరించనుంది. నవ్యాంధ్రలో పారిశ్రామిక ప్రగతికి రాజబాటలు వేసేలా సర్కార్ అడుగులేస్తోంది. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ పరిధిలోకి వచ్చే జిల్లాల్లో రహదారుల విస్తరణకు పారిశ్రామిక క్లస్టర్లను ప్రాతిపాదికగా ఎంచుకుంది. ఎగుమతి, దిగుమతులకు అనువుగా ఉండేలా సమీప నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లను గుర్తించిన అధికారులు వాటిని క్లస్టర్లకు అనుసంధానించేలా రహదారుల విస్తరణ, నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రహదారులనే సమీపంలోని జాతీయ రహదారులకు కలుపుతారు. ఇప్పటికే గుర్తించిన ప్రాంతాల్లో చాలా వరకు మధ్యస్థంగా ఉన్న దారులన్నీ 2 వరుసలుగానే ఉన్నాయి. వీటిని 4 వరుసల దారులుగా అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కారిడార్ పరిధిలోని దారుల అభివృద్ధికి ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులు సమకూర్చనుంది. విశాఖ, కాకినాడ, గన్నవరం, కంకిపాడు, శ్రీకాళహస్తి, ఏర్పేడు పారిశ్రామిక నోడ్ల పరిధిలో 9 క్లస్టర్లు ఉన్నాయి. వీటి పరిధిలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. తక్షణమే వీటి పరిధిలో రహదారుల విస్తరణతో పాటు అసంతృప్తిగా ఉన్న రహదారి ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్ణయించింది. పైడి భీమవరం, అచ్యుతాపురం, నక్కపల్లి, భీమిలి, కాకినాడ, గన్నవరం, కంకిపాడు, శ్రీకాళహస్తి, ఏర్పేడు, శ్రీసిటీ క్లస్టర్లలో 318 కిలోమీటర్ల మేర రహదారులు విస్తరించాలని ముందు నిర్ణయించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు రహదారులు, భవనాల శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో 419 కిలోమీటర్ల మేర విస్తరణ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 3,982 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. విస్తరణ పనులను 10 ప్రాజెక్టులుగా చేపట్టనున్నారు. అచ్యుతాపురం, అనకాపల్లి, ఏడీబీ రోడ్, కాకినాడ, రాజానగరం, కాకినాడ యాంకరేజ్ పోర్టు, కాకినాడ, సెజ్, ఉప్పాడ, కృష్ణపట్నం, ముత్తుకూరు, నెల్లూరు, దొనకొండ, కురిచేడు, వినుకొండ, దొనకొండ, దర్శి, ముండ్లమూరు, అద్దంకి, దొనకొండ, పొదిలి, ఒంగోలు, ఏర్పేడు, నాయుడుపేట, భీమిలి, ఆనందపురం, తడ, శ్రీకాళహస్తి రహదారులు ఉన్నాయి. వీటికి అవసరమైన సవివర ప్రాజెక్టు నివేదిక ఈ ఏడాది చివరి నాటికి సిద్ధం చేయనున్నారు. అవి అందిన వెంటనే 2016 జనవరి నుంచి టెండర్ సంబంధిత పనులు చేపడతారు. నిర్మాణ పనులను వచ్చే ఏడాది జూన్లో మొదలు పెట్టాలని నిర్ణయించారు.
తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాలు దేశం మొత్తానికి తలమానికం కానున్నాయి. ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలపై వివరాలు సేకరించిన కేంద్రం వాటిని మరింత ప్రోత్సహించేందుకు వివిధ మినహాయింపు ఇచ్చేలా కసరత్తు చేస్తోంది. ఇందుకోసం రేపు ఢిల్లీలో అన్ని రాష్ట్రాలతో వర్క్షాప్ ఏర్పాటు చేసిన కేంద్రం ఆయా పథకాలకు అందించే సాయం, మినహాయింపులపై స్పష్టతనివ్వనుంది. దేశంలో 2022 నాటికి 2 కోట్ల ఇళ్లు నిర్మించే లక్ష్యంతో ఆర్థికంగా బలహీన, అల్పాదాయ వర్గాలకు గృహ నిర్మాణ పథకాలను అమలు చేసేందుకు కేంద్రం భారీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాల వివరాలను తీసుకుంటున్న కేంద్రం వాటి ఆధారంగా మిగతా రాష్ట్రాల్లోనూ అమలు చేసేందుకు రేపు ఢిల్లీలో ఓ కార్యశాల ఏర్పాటు చేసింది. దేశంలో వివిధ గృహ నిర్మాణ పథకాలు అమలు జరుగుతున్న తీరు, ఇకపై చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం 10 రాష్ట్రాల్లో ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్న గృహ నిర్మాణ పథకాలపై చర్చించడం సహా మిగతా రాష్ట్రాల్లో వాటి అమలుకు ప్రయత్నాలు ముమ్మరం చేయనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈక్విటీ బిల్డింగ్, రెంట్ కమ్ ఓనర్ విధానాలను కూడా కేంద్రం పరిశీలిస్తోంది. తెలంగాణలో సింగపూర్ తరహాలో నిర్మిస్తున్న ఇళ్లు సహా ఆంధ్రప్రదేశ్లో అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణానికి అనుసరిస్తున్న విధానంపై కేంద్రం ఆసక్తి చూపుతోంది. 2 రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా స్టాంపు రుసుముతో పాటు సుంకం మినహాయింపు ఇవ్వాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా 2 రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు, భవిష్యత్ ప్రతిపాదనలపై రేపటి కార్యశాలలో చర్చించనుంది. కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ సమర్పించిన గృహ నిర్మాణ ముసాయిదా విధానంలో భూమార్పిడి రుసుం, మౌలిక వస్తువుల ఛార్జీలు, భవన నిర్మాణ ప్రణాళిక, అనుమతుల ఫీజులు, రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపు వంటి ప్రతిపాదనలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా దాదాపు ఇవే ప్రతిపాదనలు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు సహకారంతో గృహ నిర్మాణ పథకాల అమలు చేపట్టేందుకు ఇరు రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపినట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే పట్టణ స్థానిక సంస్థల వద్దనున్న భూముల్లో 4వ వంతు గృహ నిర్మాణానికి కేటాయిస్తామని, ఏకగవాక్ష విధానం కింద 2 నెలల్లో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని ఇరు రాష్ట్రాలు కేంద్రానికి నివేదించాయి. ఈ ప్రతిపాదనలన్నింటిపై రేపటి సమావేశంలో చర్చించనున్నారు. చెమురు, సహజవాయు, తీర ప్రాంత రంగాల్లో ద్వైపాక్షిక సహకారమే ఎజెండాగా భారత్ ఆఫ్రికా ఫోరం సదస్సు ఇవాళ నుంచి 4 రోజుల పాటు ఢిల్లీలో జరగనుంది. 54 దేశాల అధినేతలు, ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సదస్సులో ఆఫ్రికా దేశాలతో వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చించనున్నారు. భారత్లో తొలిసారి నిర్వహిస్తున్న ఈ సదస్సు ఆఫ్రికాతో చారిత్రక సంబంధాలను గుర్తు చేసేలా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. సదస్సులో తొలి 2 రోజులు ప్రతినిధుల స్థాయి చర్చలు జరగనుండగా ఈ నెల 28 నుంచి 30 వరకు 3 రోజుల పాటు ప్రధాని మోదీ ఆఫ్రికా ప్రతినిధులతో వ్యక్తిగత భేటీలు నిర్వహిస్తారు. ఆఫ్రికాపై పెరుగుతున్న చైనా ప్రభావానికి అడ్డుకట్ట వేసేందుకు ఈ సదస్సు ద్వారా వీలు కలుగుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. సదస్సు సందర్భంగా ఆఫ్రికా దేశాధినేతల భద్రత కోసం ఢిల్లీలో నిఘా విమానాలను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. సదస్సుకు ముందు ఢిల్లీలో భారత్ ఆఫ్రికా ఉద్యానవనం ప్రారంభించిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆఫ్రికా దేశాలతో భారత్కున్న స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. India considers Africa as part of its extended neighborhood. Our partnership with Africa is unique and dates back to our civilizational context through ancient seafarers, traders, intellectuals and monks. Today, as one of the fastest growing economies in Asia, India is attaching the utmost importance to its economic engagement with the African countries. చిన్నతనంలో సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్లి అక్కడి ఆశ్రయం పొందుతున్న మూగ, చెవిటి యువతి గీత 15 ఏళ్ల తర్వాత భారత్ తిరిగి రానుంది. ఇవాళ స్వదేశానికి వచ్చేందుకు విదేశాంగ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భారత్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన గీత ఇప్పటి వరకు తనకు ఆశ్రయం కల్పించిన ఈదీ ఫౌండేషన్ వదిలిపెట్టడం బాధాకరమని వ్యక్తపరిచింది. ఇవాళ ఈదీ ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి గీత భారత్ రానుంది. బీహార్కు చెందిన తన తండ్రి, సవితి తల్లి, తోబుట్టువులను ఫోటో ఆధారంగా గీత గుర్తించినట్టు విదేశాంగ శాఖ తెలిపింది. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి ఫలితాలు నిజమని తేలితే కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఫలితాలు వ్యతిరేకంగా వస్తే గీత ఢిల్లీ, ఇండోర్లోని 2 సంస్థల్లో ఉండేందుకు ఏర్పాటు చేశారు. నవ్యాంధ్రను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ వృధాను అరికట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ విద్యుత్ దీపాలు అమర్చేందుకు సిద్ధమైంది. ఇందుకోసం 700 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికిప్పుడు అంత మొత్తం భరించే శక్తి లేనందున ఎల్ఈడీ దీపాలు సరఫరా చేసే సంస్థలే ఆ భారం భరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ఏటా కొంత మొత్తం చెల్లించేలా ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకోవాలని భావిస్తోంది. పంచాయతీలు ఏటా జనాభాను బట్టి 1,00,000 నుంచి 4 లక్షల వరకు వీధి దీపాల విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బిల్లుల రూపంలో సుమారు 200 కోట్లు చెల్లిస్తున్నాయి. ఎల్ఈడీ దీపాల ఏర్పాటుతో బిల్లును గణనీయంగా తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అలా ఆదా చేసిన మొత్తంలో 70% సొమ్మును ఏటా దీపాలు సరఫరా చేసిన సంస్థలకు చెల్లించనున్నారు. ఎల్ఈడీ దీపాలు 50,000 గంటలు పనిచేయాలని షరతు పెట్టనున్న ప్రభుత్వం 6 ఏళ్లలో మొత్తం బాకీ పూర్తయితే తర్వాత 3-4 ఏళ్లు ఆదా అయ్యే సొమ్ము పంచాయతీలకే మిగిలిపోతుందని అంచనా వేస్తోంది.
పత్తి కొనుగోలులో ఎలాంటి అవకతవకలు ఆరోపణలకు తావు లేకుండా ఆంధ్రప్రదేశ్ సర్కారు పగడ్బందీ చర్యలు చేపట్టింది. దళారులను నియంత్రించేందుకు ఆన్లైన్ ద్వారా లావాదేవీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ముందుగానే కసరత్తు చేసిన అధికార యంత్రాంగం రైతుల చిరునామా, సాగు విస్తీర్ణం, సగటు దిగుబడి, బ్యాంకు ఖాతా వివరాలను సేకరించింది. గతంలో కొనుగోళ్ల అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలో గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ సీసీఐ కార్యాలయంలోని పనిచేస్తున్న మేనేజర్ జయకుమార్, 3 బయ్యర్లు విజిలెన్స్ అధికారిని బదిలీ చేశారు. నవంబర్ నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆన్లైన్ లో పత్తిని కొనుగోలు చేయటం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారానే పేమెంట్ రైతుకు వేయటం జరుగుతుంది. ఎన్ని ఎకరాలు పత్తి రైతు పంట వేశాడు యావరేజ్ తీసుకుంటాం. మధ్యవర్తుల పాత్ర లేకుండా చేస్తాం. ప్రతి బోరా మిల్లు యార్డుకు రావాల్సిందే. నేరుగా మిల్లుకు తీసుకెళ్తే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. ఎక్కడ కూడా అటువంటి దానికి అవకాశం కూడా ఇవ్వం. తెలంగాణలో కొత్తగా 5 పురపాలక సంఘాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 68 పురపాలక సంఘాలు ఉండగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లా పరిధిలో మరో 5 ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల సూచన మేరకు కసరత్తు చేసిన అధికారులు 12 గ్రామాలను కలిపి 5 పురపాలికలుగా మార్చాలని ప్రభుత్వానికి నివేదించారు. గతంలో ఈ గ్రామ పంచాయతీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని భావించినప్పటికీ రాజకీయ కారణాలతో పక్కన పెట్టేశారు. ఈ 12 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరగలేదు. ఫలితంగా ప్రస్తుతం ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు సమ్మతి తెలిపితే పురపాలక సంఘాలుగా మార్చవచ్చు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా తమ పరిధిలోని పంచాయతీలను పురపాలక సంఘాలుగా నవీకరించాలని కోరుతున్నారు. ఆయా జిల్లాల నుంచి నిర్దిష్టమైన ప్రతిపాదనలు వస్తే రంగారెడ్డి జిల్లాతో కలిపి నిర్ణయం తీసుకోవాలని పురపాలక శాఖ భావిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ పతనావస్థలో ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ పెట్టుబడులతో వృద్ధి రేటు సాధిస్తామని చెబుతున్నాయని సిపిఎం విమర్శించింది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో జరుగుతున్న సిపిఎం తెలంగాణ శాఖ తొలి ప్లీనరీ సమావేశాల్లో పాల్గొన్న కేంద్ర రాష్ట్ర నాయకులు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రం విధానాలపై విమర్శలు గుప్పించారు. ఈ ప్లీనరీ సమావేశాలు మొత్తం 3 రోజులు జరగనున్నాయి. నేను చంద్రశేఖరరావు గారికి, చంద్రబాబు గారికి చేసే అభ్యర్థన ఏంటంటే, మీరు బయట చూపులు కాదు లోపల చూపులు చూడండి. మన ప్రజల మీద ఆధారపడండి. చైనాకి వీరందరూ వెళ్ళొచ్చారు, చంద్రశేఖరరావు, చంద్రబాబు గారు. మరి చైనా నుంచైనా నేర్చుకోవాలి చూసి వాళ్ళు. మన ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుంది. అందుకని కార్మికులకి ఇక్కడ కనీస వేతనాలు అమలు జరపండి. ఈ రోజు రైతాంగ ఆత్మహత్యలు నిరోధించేదానికి వారికి రుణమాఫీ ఇప్పుడు చేసేది చాలదు, సంపూర్ణమైన రుణమాఫీ జరగాలి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని గిరిజన తండాలను విషజ్వరాలు వణికిస్తున్నాయి. పారిశుధ్య లోపంతో త్రాగునీరు కలుషితమైన పరిస్థితుల్లో గిరిపుత్రులకు వరుసగా విషజ్వరాలు సోకుతున్నాయి. ఇప్పటికే విషజ్వరాల బారిన పడి కొందరు మృతి చెందగా పదుల సంఖ్యలో ప్రజలు టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యాతో బాధపడుతున్నారు. ప్రజారోగ్య కేంద్రాల్లో మందుల కొరత, వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల జనం బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రతి ఇంట్లో కనీసం 2-3 జ్వరాలతో మంచాన పడుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఘోరంగా ఉంది. ఊళ్ళో అంతా జ్వరాలతో పడి ఉన్నారు, ఎవరు పట్టించుకోవట్లే. జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు. నిన్న రాత్రి ఒకటి చనిపోయారు. 10 రోజుల నుంచి జ్వరం వస్తుంది. పాపకు కూడా దగ్గర 10-15 రోజులు వస్తుంది. భవ్య హాస్పిటల్లో చూపించుకుంటున్నా. మినిమం నాకు 7,000 అయినాయి, పాపకు 3,000 దాకా అయినాయి, వాళ్ళ తల్లికి ఒక 2,000 అయ్యి. 15 రోజుల నుంచి జ్వరం వస్తున్నాయి, అసలు పోవట్లేదు. 3 సార్లు దవాఖాన చూసి కూడా పోవట్లేదు. ఈ విధంగా గవర్నమెంట్ కూడా ఏమైనా పట్టించుకోకపోతే చాలా తీవ్ర నష్టపోవాల్సి వస్తుంది. నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ కోలాహలంగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. 2 రోజుల్లో దాదాపు 2 లక్షల మంది బారా షాహిద్ దర్గాను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత ఆనం వివేకానంద రెడ్డి సహా పలువురు నేతలు దర్గాను దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి నిర్వహించిన గంధ మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. దర్గా వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతులు కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఉన్నాయి. స్వర్ణాల చెరువు వద్ద ఏర్పాటు చేసిన లేజర్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరోవైపు భక్తుల మొక్కులు చెల్లింపు కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది.
సిరియా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారీగా తరలివస్తున్న శరణార్థులకు కొంతకాలంగా ఆశ్రయం ఇస్తున్న ఐరోపా దేశాలు ఇక వారిని నియంత్రించే దిశగా అడుగులేస్తున్నాయి. వేల సంఖ్యలో వస్తున్న శరణార్థుల కారణంగా తమ దేశాల్లో పరిస్థితులు అస్తవ్యస్తంగా మారుతున్నట్లు పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేసిన వేళ బ్రెజిల్ రాజధాని బ్రసెల్స్లో అత్యవసరంగా సమావేశమైన 11 ఐరోపా దేశాలు సరిహద్దులను కట్టుదిట్టం చేయడం సహా ఇతర చర్యలపైన చర్చించాయి. శరణార్థుల సమస్యకు పరిష్కారం కనుక్కోకపోతే భవిష్యత్తులో ఐరోపా యూనియన్ ముక్కలు కాక తప్పదని స్లోవేనియా హెచ్చరించింది. అసాధారణ పరిస్థితులు తలెత్తినప్పుడు అసాధారణ చర్యలు తీసుకోవాల్సిందేనని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ స్పష్టం చేశారు. ఫలితంగా కీలకమైన గ్రీస్, టర్కీ సరిహద్దు ప్రాంతాన్ని పూర్తిగా మూసేయాలనే నిర్ణయానికి ఐరోపా సమైక్య వచ్చింది. అంతర్గత యుద్ధాలు సహా పలు సమస్యలతో ఆఫ్రికా దేశాల నుంచి ఐరోపాకు పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్న వేళ మరో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఆఫ్రికా దేశాల నుంచి వస్తూ సముద్రయానంలో ప్రాణాలు కోల్పోయిన 43 మంది మృతదేహాలు లిబియా తీరానికి కొట్టుకొచ్చాయి. లిబియా రాజధాని ట్రిపోలీకి తూర్పు దిశలో ఉన్న గ్లిటన్ తీరంలో శనివారం 29 మృతదేహాలను గుర్తించిన రెడ్ క్రీసెంట్ సంస్థ ప్రతినిధులు ఆదివారం మరో 14 మృతదేహాలను వెలికితీశారు. చనిపోయిన వారు ఏ దేశస్తులనేది స్పష్టంగా తెలియలేదని రెడ్ క్రీసెంట్ ప్రతినిధులు తెలుపగా ఆఫ్రికా దేశాల నుంచి వలస వస్తున్నట్లు లిబియా మీడియా కథనాలు వెలువరించింది. మరింత మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని, వారి మృతదేహాలు కూడా సముద్ర తీరానికి కొట్టుకొచ్చే అవకాశం ఉందని వివరించింది. ట్రిపోలీకి తూర్పు దిక్కున 160 కిలోమీటర్ల దూరంలో వలసదారులు ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయినందునే ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. ఇరాక్పై గతంలో తాము చేసిన యుద్ధానికి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ క్షమాపణలు చెప్పారు. ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఉగ్రవాద సంస్థ ఐసిస్ వ్యాప్తికి గతంలో తాము ఇరాక్పై చేసిన యుద్ధం కారణమన్న వాదనను ఆయన ఎట్టకేలకు అంగీకరించారు. అమెరికా ప్రభావంతో యుద్ధానికి కాలుదువ్విన బ్రిటన్ ఇరాక్లో జీవరసాయన ఆయుధాల జాడల్ని కనుగొనడంలో విఫలమైంది. తమ నిఘా వర్గాల తప్పుడు సమాచారం మేరకు బ్రిటన్ యుద్ధంలో పాల్గొన్నట్లు బ్లెయిర్ వెల్లడించారు. జీవరసాయన ఆయుధాలు కలిగి ఉన్నారనే నెపంతో ఇరాక్లో సద్దాం హుస్సేన్ సర్కారుపై యుద్ధం చేపట్టిన తాము ఆయన్ను గద్దె దింపాక ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేయడంలో విఫలమైనట్లు బ్లెయిర్ తాజాగా అంగీకరించారు. అదే ఐసిస్ ఆవిర్భావానికి కారణమైందన్న వాస్తవాన్ని తాము గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. బీహార్లో 3వ దశ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పక్షాలు పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి. నాన్ గెస్టెడ్ ఉద్యోగాలకు ముఖాముఖి లేకుండా చేస్తామన్న ప్రధాని మోదీ వ్యాఖ్యల్ని అధికార జేడీయూ తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది. గతంలో రిజర్వేషన్లు సమీక్షించాలన్న ఆర్ఎస్ఎస్ నేతల వ్యాఖ్యలు, ప్రధాని తాజా వ్యాఖ్యలు భవిష్యత్తులో వెనుకబడిన వర్గాల ప్రయోజనాలకు గండి కొట్టేలా ఉన్నాయని జేడీయూ నేతలు విమర్శించారు. ఎన్నికల వేళ ప్రధాని చేసిన ప్రకటన ఎన్నికల నియమావళికి విరుద్ధమంటున్న ప్రత్యర్థులు దీనిపై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో ఓ వ్యాపారవేత్త నుంచి 2 లక్షల రూపాయలు తీసుకుంటూ జేడీయూ ఎమ్మెల్యే సత్యదేవ్ సింగ్ కెమెరాలకు చిక్కడం ఆ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నిజానిజాలు బయటపెడతామని జేడీయూ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే నితీష్ కుమార్ ఓ మాంత్రికుని కలవడాన్ని విమర్శనాస్త్రంగా మలుచుకున్న భాజపా నేతలు తాజాగా జేడీయూ ఎమ్మెల్యే లంచావతారంతో ఆటవిక రాజ్యం విమర్శలకు మరింత పదును పెడుతున్నారు. రిజర్వేషన్ల కోసం గుజరాత్లో కొంతకాలంగా పటేళ్లు సాగిస్తున్న ఉద్యమం మరో కీలక మలుపు తిరిగింది. రిజర్వేషన్ల కల్పనకు ప్రభుత్వం నిరాకరించడాన్ని నిరసిస్తూ మతమార్పిడి చేసుకుని మరీ వాటి ఫలాలు పొందుతామని సూరత్లోని పసోదరా గ్రామంలో 500 కుటుంబాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న ఆనందీబెన్ సర్కారు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న పటేల్ కుటుంబాలు మతం మారడం మినహా తమకు మరో మార్గం కనిపించడం లేదని చెబుతున్నాయి. ఇప్పటికే ఈ దిశగా న్యాయ నిపుణుల్ని సంప్రదిస్తున్న ఆయా కుటుంబాలు తమకు మద్దతు ఇవ్వాలని పటేల్ నేతలను కోరుతున్నాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.